యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. పల్లెటూర్లలోకి వెళ్ళినప్పుడు వాళ్ళ దగ్గర నుంచి మాత్రం మంచి రియాక్షన్స్ వస్తుంటాయి కదా. అవును అవును మంచిగా ఉంటది. వాళ్ళు గుర్తుపట్టి అరే అమ్మాయి వచ్చిందిరా పోయి అని చెప్పేసి అనడం గానీ. సో అవును ఏదైనా గానీ ఒక సందర్భం ఏదైనా ఉందా ఎక్కడన్నా షూట్ లొకేషన్ ప్రతి పల్లెటూరుకి వెళ్ళినప్పుడు? సందర్భాలు అవే అవుతున్నాయి ఇప్పుడు. ఒక పల్లెటూరు చెప్పు మంచిగా నువ్వు బాగా ఎంజాయ్ చేసింది ఆడ మొత్తం నిన్నైతే మహారాణి లెక్క చూసుకునేట. మా దగ్గర బతుకమ్మ సెలబ్రేషన్స్ బాగా చేసుకుంటారని బేల్తరోడ అనే గ్రామానికి నన్ను పిలిచిండ్రు. మహారాష్ట్ర బార్డర్స్ లో ఉండే ఊరు. ఎంత బాగా చూసుకున్నారంటే ఊరందరూ మీరు అన్నట్టు మహారాణి లెక్క ట్రీట్ చేసిండ్రు. అది నాకు హిట్ పడిన తర్వాత ఫస్ట్ నేను ఒక గెస్ట్ లాగా వెళ్ళడం ఇంకా అది ఎప్పటికీ గుర్తుండిపోయింది. అంతా బాగా ట్రీట్ చేసిండ్రు ఆ ఊరు వాళ్ళంతా. ఓకే సర్పంచ్ కానీ వాళ్ళ వైఫ్ కానీ వాళ్ళ చుట్టాలు వాళ్ళ ఏరియా పీపుల్ అందరూ. ఓకే అది గుర్తుండిపోయింది నాకు ఎప్పుడు. నేను ఇంకా ఎట్లాంటి ఈవెంట్స్కి వెళ్ళినా అది మాత్రం నాకు గుర్తుంటది. ఈ మధ్య ఈవెంట్స్ కూడా బాగా వెళ్తున్నారా? నిజామాబాద్ లో ఒక ఈవెంట్ చేశాను, సౌండ్స్ ఆఫ్ మంగ్లీ. ఆ, తర్వాత రీసెంట్లీ ఆంధ్రాలో ఒక ఈవెంట్ చేశా. ఓకే ఆ 2 ఈవెంట్స్ ఏనా ఇంకేమన్నా? ఈ 2 ఈవెంట్స్ చేసిన. సో ఆ తర్వాత ఆ 2 ఈవెంట్స్ అనేది కూడా ఎలా ఉంది ఎక్స్పీరియన్స్? కొత్త కదా ఈవెంట్స్కి అవును వెళ్ళడం. స్టేజ్ పర్ఫార్మెన్స్ కొత్త. ఆ, అసలు చాలా బాగా అనిపించింది. నేను నాకు చిన్నప్పటి నుంచి మ్, గ్రూప్ డాన్స్లలో పర్ఫామ్ చేయడం, గుంపులో గోవింద్ ఇట్లా ఉండడం అస్సలు నచ్చదు. ప్రామిస్లో చెప్తాను, నేను సోలో పర్ఫార్మెన్సే చేయాలి ఎక్కడైనా. ఆ, అది నాకు వచ్చిన రాపడి నేను సోలో చేయాలని నాకు చిన్నప్పటి నుంచి అదే, ఇప్పుడు అదే. ఓకే ఇక ఇట్లాంటి సిచ్యువేషన్స్ లో ఒక స్టేజ్ అంతా ఇచ్చేసి ఆడుకో అంటే ఏం చేస్తాం, ఇంకేం దుమ్ము దులిపేస్తాం. ర్యామ్ ఫైర్ ఇక్కడ అంతా. ఓకే అట్లా స్టేజ్ అంతా నేను ఓన్ చేసేసుకుంటా నాకు ఈవెంట్స్ వస్తే. ఓ సూపర్. నిజామాబాద్కి ఈవెంట్కి వెళ్ళినప్పుడు సో ఏ సాంగ్స్ కి పర్ఫామ్ చేసావు? నాది ఓపిలిగా వెంకటేష్ సాంగ్ కి పర్ఫామ్ చేసిన. ఓకే గాజులు దెమ్మంటిని పెన్మిటి ఓపిలిగా వెంకటేష్. సరే ఈ మధ్య శ్రీదేవి డ్రామా కంపెనీకి కూడా వెళ్ళిన. నిన్ననే వెళ్ళొచ్చా శ్రీదేవి డ్రామా కంపెనీకి. అవునా ఎట్లుండింది? నిన్న ఫస్ట్ టైం శ్రీదేవి డ్రామా కంపెనీకి వెళ్ళినప్పుడు తేరి మేరీ సాంగ్ అప్పుడు వెళ్ళా. తర్వాత గాజులు దెమ్మంటిని పెన్మిటికి వెళ్ళిన. తేరి మేరీకి గాజులు దెమ్మంటిని పెన్మిటికి లాంగ్ డిస్టెన్స్ ఉంది, ఒక 1 year గ్యాప్ ఉంది. సో మా పెన్మిటి సాంగ్కి వెళ్ళిందే ఫస్ట్ అన్న సిచ్యువేషన్ కలిగింది అన్నమాట. అప్పుడు అందరు కొత్త పరిచయం, నర్వస్ అనిపించింది. ఎవరితో మాట్లాడాలన్నా ఎంత కదన్నా టీవీస్లో కనపడే వాళ్ళతో మనం పక్కన కూర్చుంటున్నాం కదా, కొంచెం ఆ నర్వస్ ఫీల్ అనేది ఉంటుంది. సెకండ్ టైం వెళ్ళినప్పుడు ఇంద్రజ మేడం కానీ అక్కడ ఉన్న వాళ్ళు, నూకరాజు గారు, ఆది గారు అందరూ మంచిగా రిసీవ్ చేసుకొని, ఇంద్రజ మేడం ఉండి పూజ అనుకుంటా అంటే మన పేరు రికగ్నైజ్ చేసిందంటే అది హ్యాపీనెస్సే కదా. నిన్న బాగా ఎంజాయ్ చేసిన. నిన్నటి నుంచి చాలా బాగుంది, పాజిటివ్ వైబ్స్ అంతా. దాని తర్వాత ఇక్కడికి వచ్చేసావు. దాని తర్వాత ఇప్పుడు ఇక్కడ ఉన్నాయి. అదేంటంటే ఓపిలిగా వెంకటేష్ అది మంచి ఊపు మీద ఉంది కదా. రిలీజ్ అయిన ఒక 10 days 20 days వరకు. ఆ తర్వాత నేను ఇచ్చిన ఫస్ట్ ఇంటర్వ్యూ ఇది. ఆ టైంలో ఆ ఇంటర్వ్యూస్ అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు మళ్ళీ ఇంటర్వ్యూ స్టార్ట్ చేసినాను, ఇది ఫస్ట్ ఇవ్వడం. నిన్న అట్లా శ్రీదేవి, ఈరోజు ఇంటర్వ్యూ, మొత్తం పాజిటివ్ వైబ్రేషన్స్. అందుకే మంచి స్మైల్ ఇస్తూ సూపర్ గా ఉన్నావు. అలా పాజిటివ్ వైబ్స్ నే మాకు ఇస్తున్నావు నువ్వు. అవును. ఓకే నైస్. ఆ రెగ్యులర్ అయిపోతావేమో ఇక ఆ శ్రీదేవి డ్రామా కంపెనీకి నువ్వు. వాళ్ళైతే నా పర్ఫార్మెన్స్ చాలా ఎంటర్టైనింగ్ అనిపించింది. డైరెక్టర్ కూడా తర్వాత మాట్లాడినరు, మంచి యాక్టివ్గా ఉన్నావమ్మా, ఎప్పుడైనా పిలిచినప్పుడు రండి అని అన్నారు. మళ్ళీ దీని తర్వాత మళ్ళీ ఆ హిట్ కాంబినేషన్ మళ్ళీ ఎప్పుడు రిపీట్ అయింది? ఏ సాంగ్ కి రిపీట్ అయింది? అయితే రౌడీ హరీష్ ఇంకా నా కాంబినేషన్స్లో సాంగ్స్ చేసినాం, చాలానే చేసినాం. చాలా అంటే ఓపిలిగా వెంకటేష్ తర్వాత ఒక 2 to 4 చేసి ఉంటాం. ఇంకా అంతకు మించి ఎక్కువగా ఎగబడి కూడా రావద్దు, గ్యాప్ ఇచ్చుకుంటే మళ్ళీ మా ఇద్దరి కాంబినేషన్లో వస్తాం, మంచి హిట్తో వస్తాం. పెద్ద ప్లానింగ్ నార్మల్ కూడా కాదు. ఓకే మరి అయితే అంత పెద్ద సక్సెస్ అనేది కూడా నీకు ఇచ్చింది, ఆ సాంగ్ పాడకపోతే బాగోదు కదా. మా ప్రేక్షకులు కూడా వెయిట్ చేస్తుంటారు కదా, అరే వచ్చింది ఆ అమ్మాయి వచ్చింది మంచిగా పాడించాలి కదా. అవును, పాడు. మళ్ళీ పాడి పాడి నేను రెగ్యులర్ అయిపోను కదా ఆడియన్స్ కి. అస్సలు ఇంకో కొత్త సాంగ్ వస్తావు. అవును అంతే అంతే అనుకోవాలి. యా సో ఇప్పుడు మీకోసం అండ్ మన ఆడియన్స్ కోసం పాడేయమంటారు. యా ఇంకా నేను కూడా రెడీ.
అందాల గుమ్మ నేను ఆగకపోతున్నవో, అలుసుగా చూస్తున్నవో, నీ సొమ్మేమన్నడిగిన్నా సోక్కుల పడుతున్నవో, సొమ్మ సిల్లిపోతావో, నీ ఎంట తిరుగుతున్ననని అలుసైపోతున్ననా, నువ్వే కావాలనొస్తే నన్నే కాదంటవా, ఓ పిల్లగా ఓ పిల్లగా యహే ఓ పిల్లగ వెంకటేషు, చూడకపోతున్నవో కానకపోతున్నవో, నా పిల్లగ వెంకటేషు, చూడకపోతున్నవో కానకపోతున్నవో. చాలా సూపర్ గా పాడేసావు, నిజంగా నైస్. అండ్ ఈ సాంగ్ నువ్వు చేయనని చెప్పేసి ఏదో అన్నావు అంట కదా, ఎందుకు, రీజన్ ఏంటి? అవును, అదొక ఫన్ మూమెంట్ అనుకోవాలండి. అన్ని ఫన్ మూమెంట్స్ ఏనా, సీరియస్ మూమెంట్స్ ఏం లేవా? సీరియస్ అంటే మళ్ళీ సీరియస్ అయిపోయింది. ఓకే, ఎందుకు చేయను? అయితే సాంగ్ ఒప్పుకున్నాను ఆల్రెడీ. సాంగ్కి నన్ను రిఫర్ చేసింది శేఖర్ వైరస్ గారు, కొరియోగ్రాఫర్. అండ్ మొత్తం ప్రొడ్యూసర్తో మాట్లాడింది, చేయించింది అంతా ఆ సాంగ్లో మెయిల్ లీడ్ రౌడీ హరీష్. సో మొత్తం మేనేజ్మెంట్ అంతా రౌడీ హరీషే తీసుకున్నారు. అట్లా పూజ మేకప్కి ఎవరు అవైలబుల్లో లేరు, కొంచెం మ్యారేజ్ సీజన్, ఎవ్వరు కూడా అవైలబుల్లో లేరు, సింగిల్ పర్సన్ కూడా అని. నేను కూడా ట్రై చేసిన, ఎవ్వరు అవైలబుల్ లేరు. సో ఇంకా నాకు అది మైండ్కి తీసుకున్నా. నాకేంటంటే డైరెక్టర్స్కి కానీ కొరియోగ్రాఫర్స్కి కానీ నేను వితౌట్ మేకపే ఇష్టం, అందరికీ న్యాచురల్గానే బాగుంటానని అంటారు. సో పూజ నువ్వు వద్దమ్మా, నీకు వీలైనంత మేకప్ లేకపోతేనే బాగుంటుంది అని అంటారు. ఇప్పటికే అంటారు, అప్పుడు కూడా అన్నారు. సో నేను అది బాగా మైండ్కి తీసుకున్నా. అంటే అందరికి మేకప్ ఉండాలి, నాకు మేకప్ ఎందుకు ఉండదు, నేను సాంగ్ చేయాలని అన్న మా అమ్మతో. గొడవ ఆ రోజు ముందు రోజు చూస్తే టైం అవుతుంది, బయలుదేరాలి జగిత్యాలకి. నేనేమో స్టార్ట్ అవ్వట్లేదు, నేను రానని గొడవ. మా అమ్మ ఇంకా నన్ను తిట్టి కాల్ చేసి, నేను అమ్మ వినట్లేదని నేనేం చేసిన, అమ్మకి తెలియకుండా రౌడీ హరీష్కి కాల్ చేసి, హరీష్ నేను రావట్లేదు, నేను సాంగ్ చేయట్లేదన్న. హరీష్కి బర్డెన్ పడిపోయింది టోటల్గా. ప్రొడ్యూసర్కి ఏం చెప్పాలి, మాస్టర్ పూజని రిఫర్ చేసిండ్రు, పూజ ఇట్లా అంటుంది, చాలా ఇబ్బంది పెట్టిన తనని. తర్వాత అమ్మ ఫోన్ చేసి, అమ్మ మాటలు పట్టించుకోక, అమ్మ అంతే అంటది, నేను చెప్తాను కదా సారీ అన్నట్టు. లైక్ అమ్మ సింపుల్ చెప్పాలంటే లాక్కపోయింది, నేను లాక్కపోయింది. సో అట్లా చేసావు కాబట్టి ఈరోజు ఎంత పెద్ద హిట్, ఎంత మంచి పేరు తీసుకొచ్చింది. ఇంకా రోజు అమ్మనే జడేసేసి, అమ్మనే కొంచెం పౌడర్, కొంచెం కాటిగా అవన్నీ పెట్టింది. ఇందులో నాకు హ్యాపీయెస్ట్ మూమెంట్ ఏంటంటే, నాకు లైఫ్ టైం గుర్తుండిపోయే సాంగ్లో నేను న్యాచురల్గా చేసా, మా అమ్మ రెడీ చేసిన విధానంతో నేనున్నా. ఆ సాంగ్ ఇప్పుడు కాకుండా ఇంకా నేను ఒక గ్రాండ్ మదర్ ఏజ్కి వచ్చినా కానీ మా అమ్మ రెడీ చేసింది నన్ను ఈ సాంగ్లో. నాకు ఏ మేకప్ వాళ్ళకి కూడా చెప్పుకోవచ్చు నేను. అట్లా మంచి హ్యాపీయెస్ట్ థింగ్, అది గుర్తుండిపోయిద్ది. మెమరబుల్ డే, మెమరబుల్ సాంగ్. నైస్. తనకైతే చాలా మంచి సాంగ్స్ చేస్తూ కూడా మమ్మల్ని బాగా ఎంటర్టైన్ చేస్తూ ఉన్నావు. ఇంకా ఇలాంటి మంచి సాంగ్సే కాకుండా సినిమాలలో కూడా రావాలని కూడా కోరుకుంటున్నాము. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, నేను ప్రజెంట్ లైక్ నా ఇంటర్వ్యూ కోసం నా ఆడియన్స్ కూడా వెయిట్ చేస్తారు కాబట్టి, నా ఆడియన్స్కి ఒక మాట ఏంటంటే, మెయిన్లీ సాఫ్ట్వేర్ స్వాతి ముత్యం మీద బజ్ ఎక్కువ క్రియేట్ అయింది. దే ఆర్ ఆల్ వెయిటింగ్ ఫర్ సీజన్ 2. సో సీజన్ 2 కూడా త్వరలోనే రాబోతుంది, వెయిట్ చేయండి. ఎందుకంటే ఏది నా ఇన్స్టాలో కానీ యూట్యూబ్లో కానీ ఏది అప్లోడ్ చేసినా ఫస్ట్ అడిగే క్వశ్చన్ సాఫ్ట్వేర్ స్వాతి ముత్యం అడుగుతున్నారు. అది కూడా త్వరలోనే రాబోతుంది. ఏంటంటే రెడ్డి గారి అమ్మాయి సిరీస్ నడుస్తుంది ఇప్పుడు. ఈ సిరీస్ కంప్లీట్ అవ్వగానే సాఫ్ట్వేర్ స్వాతి ముత్యం సీజన్ 2 ఎపిసోడ్ 1 రిలీజ్ అవ్వబోతుంది. కొంచెం వెయిట్ చేయండి అంతే, ఆ బజ్ మాత్రం పోనివ్వకండి. అండ్ ఓపిల్గా వెంకటేష్కి మీరు అందరు ఇచ్చిన సపోర్ట్ వల్లే నేను ఈరోజు ఇంకా ఒక్కో స్టెప్ ఇంకా ముందుకెళ్తానంటే అది మీ అందరి సపోర్ట్తోనే. థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ. మా టీం హార్డ్ వర్క్ అంతా ఉంది, అది కాదంటలేను, కానీ దాన్ని ఆదరించే ప్రేక్షకులు కూడా ఉండాలి. అది మన వాళ్ళు నాకు ఆ సపోర్ట్ ఇచ్చిండ్రు. నైస్. సో వాళ్ళందరికీ సపరేట్ గా మెసేజ్ అనేది చెయ్యలేక, అంటే ఆ సందర్భం లేదు కాబట్టి ఈ సందర్భంగా మొత్తానికి అయితే అందరికి చెప్పేసాం. అవును, ఈవెన్ మన ఇంటర్వ్యూ మీడియా ఛానల్స్ కి, మన ఐ డ్రీమ్ ఛానల్ కి కూడా చాలా థ్యాంక్స్. ఎందుకంటే ఇది సెకండ్ టైం నేను ఐ డ్రీమ్ ఛానల్ కి రావడం, మీరంతా కూడా చాలా సపోర్ట్ చేసిండ్రు. ఎంతైనా కానీ ఫస్ట్ టైం వచ్చిన తర్వాత ఈసారి మాత్రం చాలా స్పెషల్ గా వచ్చావు, చాలా బాగున్నావు. అండ్ ఇంకా ఆ ఎనర్జీ, పాజిటివ్ వైబ్స్ అన్ని ఇచ్చేసావు తెలుసా మాకు. అవునా, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ పూజ, అండ్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.